సార్ ఇటు వడగొట్ట నుంచి విముక్తి పొందాలంటే ఈ బండి తప్పకుండా వాడాలి. 12 రూపాయలకు బయటలో క్యాంపుకొని 12 రూపాయలు క్లోజ్ చేస్తున్నాం. దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి, తప్పకుండా వాడాల్సిందిగా మనది వడగొట్ట నివారణ మందు. మా వైద్య హోమియోపతి విజయ హోమియో క్లినిక్ ద్వారా పంపిణీ చేయబడుతున్నది. కాబట్టి ప్రజలందరూ ఈ మందులు విధిగా ప్రజలకు ఉచితంగా ఇస్తారు. ఆ కవర్లో ఉన్న మాత్రలు పిల్లలకు పెద్దలకు ఉంటున్న వాళ్ళందరికీ 3 రోజులు విధిగా ఇవ్వాల్సింది. ఒక కవర్లో ఉన్న గోళీలు 5 వస్తాయి. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ వడగొట్ట నివారణ మందు తప్పకుండా వేసుకోవాల్సిందిగా మరి పంపిణీ చేయబడుతున్నది. కాబట్టి ప్రజలందరూ విధిగా 3 రోజులు వాడవలసిందిగా మరి వడగొట్ట నివారణ మందు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఉజ్వల టెంట్ హౌస్ భారత్ పవర్ ముందు నిర్వర్తించడం జరిగింది. ఇది మేము ప్రజలకు ఈ ఎండాకాలం అందించాలనే ఉద్దేశంతో చివరిగా ఈ చివరి క్యాంపుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రజలందరికీ బండి తాగాలంటే దొరకదు. రేపు ఇది 12 గంటల వరకు మాత్రమే ఈ యొక్క క్యాంపు నిర్వర్తించి క్లోజ్ చేయబడుతుంది. ప్రజలందరూ విధిగా ఈ వైద్యాన్ని డ్రాప్ చేసుకొని దాని ప్యాకెట్ తీసుకొని ఇంట్లో వాళ్ళ కూడా ఇవ్వాల్సిందిగా ప్రజలందరూ వడగొట్ట నివారణ మందు వాడితే 1 నెల రోజుల వరకు ఒక కార్యక్రమాన్ని శరీర స్వస్థతను చూపించాలి. కాబట్టి ప్రజలందరూ మంది వాడితే 1 నెల రోజుల వరకు మీ శరీర స్వస్థత తప్పకుండా బాగుంటుంది. వడగొట్ట నుంచి విముక్తి పొందుతారు. కాబట్టి ప్రజలందరికీ తెలియజేయగా వడగొట్ట నివారణ మందు వాడవలసిందిగా కోరుతున్నారు. సిద్దిపేట భారత్ పవర్ ప్రజలు నేర్చుకున్న వాళ్ళందరూ దయచేసి వారి ఇంటి పక్క వారికి లేదా గ్రూప్స్లో కానీ, ఎందుకంటే ఒక 2 గంటలు మాత్రమే ఈ కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ప్రజలందరూ విధిగా దీన్ని ఉపయోగించుకొని మీ యొక్క శరీరాన్ని స్వచ్ఛత చేకూర్చుకోవాల్సిందిగా చాలా మంది నడిచింది. అదే భారత్ పవర్తో ఎండం చివరిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ప్రజలందరి సహకారం కూడా చాలా కావాలి. ఒక్కరి నుంచి చేసే పని కాదు ఇది. చాలా మంది ప్రజలు ఈ కార్యక్రమానికి చేయించనిస్తేనే తప్ప ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించలేము. కాబట్టి ఎందుకంటే మాకు కూడా చేసి బాగా ఇదైపోయింది. ప్రజలందరికీ కూడా ఎట్లుంది అంటే ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకు చేయాలి అన్న ఉద్దేశంలో జనాలు ఉన్నారు. కనుక మేము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చివరిగా ఇక్కడ అందించాలన్న ఉద్దేశంతో ఈ భారత్ నగర్లో ఈ వడదెబ్బ నివారణ క్యాంపును మేము నిర్వర్తించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ యొక్క మందును ఈరోజు ఉపయోగించుకొని 1 నెల రోజుల నుండి వడదెబ్బ నుంచి విముక్తి పొందవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మాకు ఈ క్యాంపుకు సహకరించిన మిత్రులు ఉమేష్ కానీ, మన ఎస్వైపేల ప్రభాకర్ గారు, మా చిరంజీవి సత్యనారాయణ శర్మ గారు, యాదవ్ టెంట్ హౌస్ గారు, వారందరికీ హృదయపూర్వకంగా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వారిని అడిగిన తోడనే వారు ఈ యొక్క సహకారాన్ని స్పందించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న సేవలకు కూడా వారికి నేను ఆది ప్రసాద్ అనే వ్యక్తిని నేను వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందిస్తున్నాను. గారు గత 30 సంవత్సరాలుగా ఈ భారత్ నగర్లో నేను కూడా కరోనా కాలంలో కూడా అలాంటి టాబ్లెట్
ఇచ్చి సేవలు అందుకున్నాము. ఈరోజు వడదెబ్బ అంటే ఈ 100 సంవత్సరాల నుంచి లేనటువంటి టెంపరేచర్ ఇప్పుడు వచ్చింది కాబట్టి చాలామంది వడదెబ్బ మృతులు పేపర్లో చూస్తున్నాము. ఆ పేపర్లో చూసిన దాన్ని స్పందించి డాక్టర్ గారు మంచి పెద్ద మనసుతో ప్రజలందరికీ సేవ చేయడానికి కోసం తన ట్యాబ్లెట్ రూపంలో మనకి ఈ భారత్ నగర్లో ఉచితంగా సప్లై చేయడం అనేది సార్కి పాదాభివందనం చేస్తున్నాను. నా తరఫున మంచిగా ఈ రోజులో ఫ్రీగా రావడం అనేది చాలా కష్టం. దానగుణం అనేది ముఖ్యమైనది. అన్నింటిలో ఎంతమంది ఎంత డబ్బున్నా వేస్తే ఎన్ని లక్షల కోట్లు బిల్లులు ఉన్నా ఒక్కరు 1 రూపాయి కూడా దానం చేయరు. మరి డాక్టర్ గారిని నేను గత కొద్ది సంవత్సరాల నుంచి గమనిస్తున్నా. ఏ ఒక్క ఎమర్జెన్సీ సమస్య సమాజంలో ఏర్పడగానే సారు తొందరగా స్పందించి తన యొక్క అమూల్యమైన వైద్య నిపుణతతో కొత్త మందును ప్రవేశపెట్టి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సార్ మరి ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేసి తన ఆరోగ్యాలు మరి 100 సంవత్సరాలుగా జీవించాలని ఆ భగవంతుని సార్కి ఇంకా మంచి బలాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మా ప్రజలకు సేవ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను సత్యనారాయణ శర్మ సిద్దిపేట. శ్రీ డాక్టర్ గాలి ప్రసాదరావు గారు సుమారు నాకు 50 సంవత్సరాల నుంచి తెలుసు. 40 సంవత్సరాల నుండి హోమియో వైద్యులుగా తన యొక్క జీవితం ప్రారంభించి అనేక సంగారెడ్డి, గుద్దెడ, తర్వాత ప్రజ్ఞాపూర్ అనేక ఊళ్ళల్లో పనిచేసుకుంటూ ప్రజల యొక్క మన్నలను పొందడమే కాకుండా తన సొంత ఖర్చుతోటి తనకున్నటువంటి యొక్క త్యాగంతో ప్రజలు బాగుపడాలి. ఎండలు బాగా ఉన్నాయి, 47 డిగ్రీలు ఉన్నాయి. సత్యన్న నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఖచ్చితంగా మా ఎమ్మడి మీరు ఉండాలి అని చెప్పి మా టీం అంతా తయారు చేసుకొని పోయిన శనివారం నాడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర పెట్టడం జరిగింది. చాలామంది సుమారు ఒక 10,000 మందికి ఈ యొక్క హోమియో మెడిసిన్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఉజ్వల టెంట్ హౌస్ ఈ యాదవ్ గారు చాలా సహకరించడమే కాకుండా మా కాళీప్రసాదరావు అన్నయ్య గారికి చాలా క్లోజు. ఆయన కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక పనులు చాలా చేసేటువంటి వ్యక్తి. ఈరోజు ఇక్కడ ఈ వ్యవస్థనంతా కూర్పరిచి నేనున్నా మీ వెనకాల ముందరికి వస్తలేడు వారు, ఈ వెనకాల మేము ఉన్నాం అని చెప్పి మమ్మల్ని భరోసా ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా సహకరిస్తున్నటువంటి ఒక ప్రతి వ్యక్తులకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కాళీప్రసాదరావు గారు ఇంకా సుమారు ఒక 1000కి పైగా ఈ క్యాంపులు నిర్వహించడం జరిగింది. తను ఉచిత సేవ, తనకు వచ్చేటువంటి యొక్క సాలీని దాచిపెట్టుకునే వ్యక్తి కాదు. ఎక్కడైనా ఏ మంచి కార్యక్రమాలు జరిగితే అక్కడ నేనున్నానని దైవ కార్యక్రమాలు కానీ, తర్వాత ఇటువంటి హోమియో క్యాంప్స్ కానీ అనేక రకాల మానవ సేవ అంటే చాలా మానవ సేవనే మాధవ సేవగా భావించి అనేక మందికి సహాయం చేసేటువంటి ఒక మనసున్న వ్యక్తి డాక్టరు. ఆ డాక్టర్ గారికి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా కూడా అనేక క్యాంపులు, చివరి క్యాంపుగా అంటున్నారంటే చివరి క్యాంపు కాదు, ఇంకా అనేక క్యాంపులు వీరి చేత నిర్వహించబడాలని కోరుతూ భగవంతుని వీరికి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒక ప్యాకెట్లో ఉన్నాయి, 5 వస్తాయి కాబట్టి ప్రజలందరికీ ఇది పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. దయచేసి ప్రజలారా గమనించండి. జాబ్ చేసి రండి సార్, రండి, మీ రండి, నేను సైకిల్లో రాకండి, చాలా ఇంపార్టెంట్ ఇది. వడదెబ్బ నివారణ మందు ఉచితంగా వడదెబ్బ నివారణ మందు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజల సౌకర్యార్థమే, ప్రజలకు చేయూత నివారణగా ఆకాంక్షించడం మాత్రమే, ఇదేదో ఆశించి కాదు. ఎండలో జరుగుతున్న ప్రజలకు ఈ మందు ద్వారా ఎంతో స్వస్థత చేకూరుతుంది. మందు వేసుకున్న వాళ్ళు ఈ యొక్క ప్యాకెట్ తీసుకొని ఉంటున్న వాళ్ళకి కూడా వేయండి దయచేసి. ఇది చాలా విశిష్టమైన మందు. ఇది నుండి విముక్తి పొందాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వర్తించడం జరిగింది. దయచేసి ప్రజలు దీన్ని గమనించి ఎండలు తిరిగే వాళ్ళు ఈ మందు వేసుకుంటే తప్పకుండా పనిచేస్తుంది. గౌరవనీయులు మానేశ్వర్ గారు